నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం తెర మీదకి వచ్చిందండి. ఎక్కడ చూసినా హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం అయితే షురూ అయిందనే చెప్పొచ్చు. కానీ ఇది చాలా బాధాకరమైన విషయం. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గిరిజనుల పండుగ ఏదైతే ఉందో, సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు సంబంధించిన పండుగ చాలా అద్భుతంగా చేసుకుంటారు తెలంగాణ ప్రాంత ప్రజలు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ పండుగకు సంబంధించి యావత్తు ప్రపంచం చూసింది. అయితే ఈ పండుగలో జరిగిన ఒక్క చిన్న సన్నివేశం నన్ను కలచివేసింది. దానికి సంబంధించి సోషల్ మీడియాలో కనబడిన ఒక అంశం నాకు నిజంగా కూడా చాలా బాధేసింది. ఎందుకంటే చాలా వరకు మీరు చూడండి, హైదరాబాద్ పరిసర ప్రాంతం నుంచి మొదలు పెడతా గ్రామీణ ప్రాంతం వరకు మొదలు పెడదాం. అనేక స్టార్ హోటళ్ళు, 5 స్టార్ హోటళ్ళు, దానికి మించిన హోటళ్ళు ఉంటాయి. ఈ మధ్యకాలంలో మైఫిల్ అనో, లేకపోతే బావర్చి అనో, లేకపోతే ఇతరత్ర హోటల్స్ అని చాలా రకాల పేర్లతో చాలా వరకు చాలా ప్రాంతాలలో చూస్తుంటాం. కానీ ఎక్కడైనా కిచెన్ రూమ్కు సంబంధించి అందులో ఏం జరుగుతుంది అనేది ఎక్కడైనా సీసీ కెమెరాలో ఏదైతే పబ్లిక్ వెళ్ళినప్పుడు హోటళ్లలో ఎక్కడ ఏ బెంచీల మీద ఎవరికి పెట్టిన వాళ్ళ డైనింగ్ టేబుల్ల మీద వాళ్ళు కూర్చొని తినే మన విజువల్స్ మాత్రమే కనబడతాయి. కానీ తెలంగాణలో ఏ హోటల్లోనైనా ఆ హోటల్కు సంబంధించిన కిచెన్ రూమ్ ఎక్కడైనా మీకు కనిపించిందా? నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి హోటల్కు సంబంధించిన కిచెన్ రూమ్ మీరు ఎప్పుడైనా చూసారా? అది వీడియో క్యాప్చర్కు సంబంధించి వాళ్ళ హోటల్లో ఉన్న టీవీలలో, మానిటర్లలో ఎక్కడైనా సీసీ కెమెరాకు సంబంధించి మా కిచెన్ ఇంత అద్భుతంగా ఉంది అని ఎక్కడైనా మీరు చూసారా? సోషల్ మీడియా రీల్స్, సోషల్ మీడియా ప్రమోషన్స్, మసాలాలు, గసాలాలు దానికి సంబంధించి మనం చూస్తాం. చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటూ చాలామంది జీవితాలు ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా వరకు ఇదే చూసుంటారు. మీరు అనుకునే పెద్ద పెద్ద హోటల్స్, ప్యారడైజ్ ఖాన్ నుండి మొదలు పెడితే దాదాపుగా ఈ తెలంగాణలో ఉన్న ప్రతి హోటల్కు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. భయంకరమైన విషయాలు కూడా బయటపడ్డాయి. అయితే మేడారం సమ్మక్క సారలమ్మ సంబంధించిన జాతరలో ఒక బన్కు సంబంధించి, పాలకోవా బన్, దానికి సంబంధించి నేను చూసా. ఆ వీడియో ఎందుకో నాకు కలిసివేసింది. ఎక్కడో ఏదో జరిగింది, దీని గురించి తెలుసుకోవాలని మొదలుపెట్టా. మొత్తానికి జావేద్కు సంబంధించి నెంబర్ సేకరించే ప్రయత్నం చేసిన. ఒకసారి నాకు జావేద్తో మాట్లాడాలని ఉంది. జావేద్కు సంబంధించిన ఆ వీడియో ఏదైతే ఉందో కాస్త నా మనసులో ఎక్కడో కన్నీరు రప్పించే ప్రయత్నం చేసింది. పేద బిడ్డల మీద ఇంత ఆక్రోశమా? ఏ కులం అయితేంది, ఏ మతం అయితేంది, బ్రతకనీకి పూర్తి స్థాయిలో మనం బ్రతకాలి. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ సమాజం ఎటువైపు వెళ్తుంది? హిందువులు, ముస్లింలు అంటూ టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? అసలు సిసలైన పెద్దవాళ్ళ భరతం పట్టకుండా కేవలం పేదల జీవితాల మీదనే ఎందుకు కడుపు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు? లేదా ఈ పనులలో ఈ విషయం కలుపుతున్నారు, లేదా ఈ బనుకు సంబంధించి ఇది కలుపుతున్నారు, లేకపోతే అది కలుపుతున్నారు అంటూ రకరకాలుగా వినే ప్రయత్నం అయితే మనం చేశాం. సో దీంట్లో భాగంగా జావేద్కు సంబంధించి ఆ వీడియో ఏదైతే ఉందో వాళ్ళ సోదరుడు మళ్ళొక వీడియో కూడా సాయంత్రం రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం చూసాం. అయితే ఓ పక్కన జావేద్కు సంబంధించిన సోదరుడు చెప్పిన అంశాన్ని సాయంత్రం పూట చాలా విడుదల చేసిండు. మేము తరతరాల నుంచి మహా అంటే ఒక రోజు అమ్మితే 500 రూపాయలు వస్తాయి, దాంతోనే మా కుటుంబం గడుస్తుంది. మా యొక్క సరుకును మొత్తం నేలపాలు చేసేశారు. ఎవరో ఛానల్లో లేకపోతే వేరెవరో ఇంకొకరు వచ్చి పూర్తి స్థాయిలో దాన్ని మొత్తం ఎక్కడికక్కడ లేకుండా చేసే ప్రయత్నం చేశారు. మా పొట్ట కొట్టారు అంటూ కూడా కన్నీరు పెట్టుకుంటూ వాళ్ళ సోదరుడు రిలీజ్ చేసిన ఆ వీడియో నేను చూసిన. దాని తర్వాత జావేద్తో ఏ విధంగానైనా మాట్లాడాలి, జావేద్కు సంబంధించి ఖచ్చితంగా కూడా మాట్లాడే ప్రయత్నం చేయాలి అని మొదలుపెట్టిన. అయితే తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ అని తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు అని తెలిసింది. సరే, ఏ విధంగానైనా జావేద్తో మాట్లాడదామని పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసిన. ఆ జావేద్కి సంబంధించి వివరాలన్నీ కూడా లైవ్లోనే మీ అందరి ముందే పెట్టే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. ఒకసారి నేను జావేద్తో మాట్లాడతా. జావేద్ భాయ్ నమస్తే. అసలు ఏం జరిగింది? మేడారం పండుగకు సంబంధించి నువ్వు ఎప్పుడు వెళ్ళినావు? అసలు నీ సరికి ఎంత డ్యామేజ్ అయింది? అసలు ఏం జరిగింది? ఓపెన్గా మొత్తం చెప్పు. తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాలి, తెలుగు ప్రజలకు. సార్ మేము దీని నుంచి 24కి ఆడపోయినాం సార్ జాతరకి. 24వ తారీఖు వెళ్ళిళ్ళు. 2-3 రోజులు అమ్మినాం సార్. ఓకే. ఆయన 28కి వచ్చినారు సార్. ఆయన తెలియదు సార్. ఆయన వచ్చి ఎక్స్పెక్ట్ డేట్ లేదు, మీరు ఎట్లా అమ్ముతున్నారు, మీకు ఎవరు పర్మిషన్ వచ్చినారు, మీరు ముస్లిమ్స్ ఇక్కడ వచ్చి ఎందుకు అమ్ముతున్నారు, మీరు ముస్లిమ్స్ దగ్గర అమ్ముతారా, మీరు మసీదుల దగ్గర అమ్ముతారా అంటే, సార్ మేము వ్యాపారానికి వచ్చినా కదా, ప్రతి చోట అమ్ముతాం, తెలంగాణ అని కాదు, ఆంధ్ర అమ్ముతాం, అందరూ అమ్ముతాం,
మేము కూలీ చేసేటోళ్ళము అందరు అన్ని చోట్ల అమ్ముతామని చెప్పినాం సార్. ఓకే. లేదు వాళ్ళు అది ఎక్స్పైర్ డేట్ ఉండాలా, అది లేదు అది అంటే నేను చెప్పాను సార్. మేము వచ్చి 2-3 రోజులు అయింది సార్, 4 రోజులు అయిపోతుంది. అమ్మిన కాడికి ఎక్కడ ఎంత అయిపోతుందో అంతే టార్గెట్ చేసుకొని పోస్తాం సార్. ఇంకా ఆడ పక్కన కొంత తాగిపోతులు వాళ్ళు వచ్చి మొత్తం ముస్లిమ్స్ ఇలా ఎందుకు అమ్ముతారు మీరు, అది ఇది కల్తీ చేస్తున్నారా మీరు, మాకు చంపడానికి వచ్చారా అది ఇది అని కొంచెం చెప్పినారు. ఓకే. ఇంకా మేము ఒక్కళ్ళు ఉన్నామాడా, ఏం చెప్పడానికి లేదు. మాది ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేయాలి కదా సార్. అవునవును. చెక్ చేయకముందే ఆయన మీరు ఇది అది అని అనగా మేము గాబరం అయినా సార్. అట్లా ఆడ టెన్షన్ పడినా ఇంకా వాళ్ళు వీళ్ళు చేసి మొత్తం సరుకు గిరిసి పారేసినారు. ఎంత విలువ చేస్తుంది నీ సరుకు? దాదాపు మేము 3-4 కలిసి వచ్చాం సార్. ఓకే. తల ఇంత వేసుకొని ఒక బండిలో వచ్చినాం సార్. ఓకే. 1,00,000 వరకు జరిగింది సార్. 1,00,000 వరకు. ఇప్పుడు 1,00,000 డ్యామేజ్ అయిపోయిందా? 1,00,000 రూపాయల సమాన్ అంటే పూర్తిగా నాశనం అయిపోయిందా? అంటే పూర్తిగా కాదు సార్, కొంత అమ్ముకున్నాం సార్. నేను తీసుకెళ్ళిపోయి టార్గెట్ షేర్ ఒక 4-5 రోజులు జాతర 5,000 అమ్మినా కూడా మాకు నలుగురికి 20,000 వేసుకున్నా కూడా ఆ టార్గెట్ సాధించుకోండి. అట్లా ఒకటేసారి 1,00,000 అమ్మేది కాదు సార్. షేర్ ఇంత వేసుకున్నాం, షేర్ ఇంత తెచ్చుకోవాలని సార్. నలుగురు కలిసి వచ్చినాం, నలుగురికి ఖర్చులు వస్తాయి, 4 రకాలుగా వేసుకున్నాం సార్. ఓకే. అక్కడ అసలు అంతమంది అడుగుతా ఉంటే నువ్వు బంద్ తిన్నావు, బంద్ తింటూ నీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ ముఖంలో కన్నీళ్ళు నేను చూసిన ఆ వీడియోలో. అంటే ఏమన్నా బెదిరించారు? మా అన్న సార్ బెదిరించేది కాదు సార్. అది ఏమంటే ఏదో చేసేసినట్టు మేము వచ్చినాము, ఇది ఫుడ్ కాదు, మీరు యా ఊరు అంటే మా ఆధార్ కార్డులో అవి తెచ్చుకోలేదు సార్. మాకు ఏడ ఎప్పుడు అడగలే సార్. ఎవరు మనం ఎప్పుడు మేము షేర్ చేయలే, మీడియా వాళ్ళు మా దగ్గర రాలే, ఎప్పుడు మనం ఇది చేయలే మాకు. ఇది ఒకటేసారి రావడం ఇది చేయడం. మేము ఆంధ్రాలో మొత్తం అమ్మినాం, తెలంగాణలో కూడా మొత్తం అమ్మినాం సార్. వరంగల్, ధన్పూరు, ఇది జనగము, హైదరాబాద్ లో అమ్ముతాము, నల్గొండ, కరీంనగర్ అట్లా మొత్తం అమ్ముతాం సార్. వ్యాపారం చేసుకుంటా పోతాం, మళ్ళీ చేసుకుంటా వస్తాం సార్. ఓకే. ఇప్పుడు జావేద్ అంటే మీరు మీ తమ్ముడు పేరు? మా అన్న పేరు ఓలీ సార్, చచ్చావలి. ఓలీ. ఇంకెవరు వచ్చారు? ఇంకా ఇద్దరు ఎవరు? అంటే వాళ్ళు వీడియోలు తీయలేదు సార్, మేము ఇద్దరమే వచ్చాం సార్. వచ్చింది తర్వాత అన్నది వచ్చింది సార్. అవును, ఇద్దరు కలిసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఫస్ట్ అవును. అసలు ఇప్పుడు చాలా మంది డౌట్ ఏంటంటే, ఇప్పుడు బ్రెడ్ ప్యాకెట్ మీరేమైనా రెడీ చేస్తారా లేకపోతే మార్కెట్లో ఎక్కడ తీసుకొస్తారా అసలు? అది మా ఏరియాలోనే పన్నులు పట్టింది సార్. ఎక్కడ మీ ఏరియా ఎక్కడ? మాది నంద్యాల జిల్లా వెలుగూరు సార్. వెలుగూరు. వెలుగూరులో ఫ్యాక్టరీ ఉంది, బన్నుల ఫ్యాక్టరీ ఉంది. బన్నుల ఫ్యాక్టరీ ఉంది. ఒకరోజు ముందు ఆర్డర్ చేస్తాం సార్, ఆయన తయారు చేసి ఇస్తారు. ఎన్ని రోజులు ఉంటుంది ఆ బన్ను? బన్ను సార్ మినిమం 10 రోజుల వరకు ఉంటుంది సార్. 10 రోజుల వరకు ఉంటుంది. 10 రోజులు అంటే మీరు 24వ తేదీ వచ్చిందంటే 22కి ఆర్డర్ చేసి 23కి తెచ్చుకున్నారు. 23కి తెచ్చుకున్నాం సార్, 24కి వచ్చినాం సార్. ఓకే. ఆయన ఒక రోజు ముందే చెప్తాం, మాకు 23కి ఇచ్చేస్తారు ఆయన. ఓకే. దాని తర్వాత ఈ కోవా, ఇది పాలకోవా, అదేంది? అది మీరే తయారు చేస్తారా? అది కూడా ఓన్ సార్. ఓన్ సార్. బయట తెచ్చుకుంటే మాకు ఏం రాదు సార్. ఎట్లా తయారు చేస్తారు అది? అది పాలు, చక్కెర, రవ్వ సార్. ఓకే. రవ్వ వేస్తాం, కొంచెం మాకు కవ కలిసి వస్తుంది ఎక్కువ. దాని వల్ల మేము 10 రూపాయలు అమ్ముతున్నాం. కానీ వేరే ఉద్దేశంతో ఎవరిని ఒకరికి ఇష్టపరచాలి, ఒకరి ధర్మాన్ని మేము ఇది చేయాలని ఎప్పుడు రాలేదు సార్. మేము వ్యాపారం, మరి వ్యాపారం లక్షణం అంతవరకే చూస్తున్నాం సార్. ఇస్లాంలో శివరాత్రి కూడా పోతాం సార్. ఏడ జాతర అయినా మా ఇష్టమాళ్ళు, ఉరుసులు, జాతరలు ఏడున్నా అమ్ముతాం. ఓకే. అట్లా అని మాకు ఎవరు ఇట్లా మైపోయిస్తా వచ్చి మీరు ఇట్లా అని మాకు ఎప్పుడు ఏం తీసుకెళ్ళారు సార్. మాకు అంత నాలెడ్జ్ కూడా లేదు, మేము పెద్దగా చదువుకోలేదు మేము. ఓకే. ఎవరు రాలే, మాకు ఎవరు అడగలే, అట్లా అని వచ్చినాం సార్. అంటే ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు మాకు ఆంధ్రానే సార్. మాది ఎక్కడ దూరం కూడా కాదు. అట్లా అట్లా జరిగింది సార్. అంటే ఇప్పుడు ఆ అనుమానం ఏంటంటే, ఆ కోవాలో మీరు ఏదో కలుపుతారు, దానివల్ల హిందువులకు సంబంధించి ఆ సంతానోత్పత్తి మీద లేకపోతే ఇంకోటి దెబ్బ పడుతుంది, ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి? అది ఆయన చెప్పినాడు సార్, మేము ఎందుకు చెప్తాం సార్. అవును. ఎవరు అతను అడిగాడు మిమ్మల్ని? అంటే మేము ఎందుకు చేస్తాం సార్, వాళ్ళకి పిల్లలు కాబట్టి మేము మాకేం సంబంధం వస్తుంది సార్. ఓకే. ఒక రోజు అమ్ముతే మీరు ఎంత సంపాదన వస్తుంది మీకు? ఆ ఒక్కరోజు నిలబడి అమ్మితే ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం కంప్లీట్ అయిపోతే మా ఖర్చులు తీసి ఇంత వస్తుంది సార్. ఓకే.
ఆ, అట్లా ఇప్పుడు ఈ వీడియో తెలంగాణలో మేడారంలో జరిగింది కదా, ఏమనిపించింది జావేద్ భాయ్? అంటే ఇక్కడికి వచ్చి ఇట్లా అమ్ముకొని మీ సమాను కూడా అక్కడ మొత్తం ఖరాబ్ అయింది, మీరు కన్నీళ్లతో వెళ్తున్న ఆ దృశ్యాలు కూడా మీ సోదరు నేను చూసిన బాధపడుతూ బంద్ తింటూ నాకు బాధ అనిపించింది. అందుకే తెలంగాణ సమాజాన్ని తెలవాలని నేను కాల్ చేసిన. ఏం చెప్తావు దీని మీద? ఏం చెప్పడు తెలంగాణ ప్రజలకి ఏం లేదు సార్, వాళ్ళు వచ్చి చేసిందే కానీ వేరే వాళ్ళు ఏం చేయలేదు. ఏమంటే ఆడ కొంచెం తాగిన వాళ్ళు బ్యాచ్ ఉన్నారు సార్, వాళ్ళు కొంచెం అదే చెప్పినాడు ఆయన, ఇది తింటే పిల్లలు కాదు, ఇది ఫుడ్ జిహాదు అంటున్నాడు ఆయన. బ్యాంకులు మేము జిహాద్ వాళ్ళము అది ఇది అంటే మాకు ఆడ బాధ వేసింది సార్. అంటే ఫుడ్ జిహాద్ అంటే ఏంటి అసలు? అదే నాకు అర్థం కాదు. ఏమనంటే జిహాద్, ఇది ఫుడ్ జిహాద్, మేము ఎవరు చేయడానికి వచ్చినారు మీరు, అది ఇది అది అదే కొంచెం బాధ. తెలంగాణ అంటే మాకు ఇది ఏం లేదు సార్, ఆడ కూడా అమ్ముతాం, ఆడ మంచి కిరాయి అయితే బాగా డబ్బులు తెచ్చుకుంటాం వస్తాం, ఏమంటే ఇదే కొద్దిగా ఇదే అయింది సార్. ఓకే. సో ఇక వెంటనే మీ సరుకు తీసుకొని వెళ్ళిపోయారా అదే రోజు 28వ తారీఖు? లేదు సార్, కొద్దిగా ఉండే సార్, కొద్దిగా అమ్ముకొని ఇంకా దిగ్గలకి దానిలోకి కావాలని అమ్ముకొని పోయినాం సార్. ఓకే. మళ్ళీ తర్వాత ఏమైనా సమస్య ఏర్పడిందా? తర్వాత ఏం లేదు సార్. ఇప్పుడు ఈ వీడియో తెలంగాణ మొత్తం సర్క్యులర్, తెలుగు రాష్ట్రాలు సర్క్యులర్ అయింది కదా, ఏమంటున్నారు మీ కుటుంబ సభ్యులు, ఏమంటున్నారు? వాళ్ళు కొద్దిగా బాధపడుతున్నారు సార్, ఏంది ఇది అమ్ముకోవడానికి పోయినప్పుడు ఇది చేసినారు కదా, మొత్తం నీళ్ళ పాలైంది అని కొద్దిగా బాధపడుతున్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ జావేద్ భాయ్. సరే సార్. నమస్తే అండి ఓలీ గారు. నమస్తే సార్, చెప్పండి సార్. అసలు ఏం జరిగింది ఆ రోజు మేడారంలో మీరు పోయినప్పటి నుంచి? అసలు అక్కడ ఏం జరిగింది మొత్తం ఒకసారి సిచ్యువేషన్ తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పు. సార్ నేను సమ్మక్కసారి వ్యాపారం పోయినా సార్. నేను ఓకే. పోయింటే నేను చిన్న వ్యాపారం చేస్తూ వస్తున్నా సార్. నేను వస్తుంటే ఆయన టీవీ యాంకర్ వచ్చి సారు ఎవరు మీరు అంటా సార్. మాది ఓకే సార్, మాది కర్నూలు సార్ చెప్పినా సార్. నేను ఓకే చెప్పండి ఎక్స్పెక్ట్ డేట్ సార్ బండికి సార్. ఓకే. నేను చెప్పినా సార్ బండికి డేటు ఏం ఉండవు సార్, దానికి 2 రోజు 3 రోజు వ్యాపారం సార్ మాది. మళ్ళీ అది కాకుండా ఆధార్ కార్డు అడుగుతావు సార్ ఆయన. ఓకే. చెప్పినా సార్, నేను చెప్పినా సార్ ఆధార్ కార్డు చిల్లర నేను చెప్పినా సార్. నేను అది కాకుండా నేను చెప్పినా సార్ వాళ్ళకి పాలు చక్కెర బొమ్మరావు చెప్పినా సార్ నేను. అయితే కూడా వాళ్ళు నాకు ఏం చెప్తారా సార్, వాళ్ళు సంబంధం చెప్పినా సార్ వాళ్ళు. ఓకే. అది కూడా నేను తిన్నా సార్ వాళ్ళ ముందర. అవునవును, నేను ఆ వీడియో చూస్తున్నా, అందుకే నీ నెంబరు మరీ వెతుకులాడి కాల్ చేస్తాను. ఆ వీడియో ఎందుకు తినాల్సి వచ్చింది? ఆ వీడియోలో ఆ బన్ను తిన్నారు కదా, ఆ బన్ను ఎందుకు తినాల్సి వచ్చింది? బలవంతంగా తిన్నా సార్ నేను. అందరూ బలవంతంగా తినిపించారు సార్ నాకు. ఓకే. అంటే మీరు తినరా? అది ఎట్లా? ఏం సార్? ఆ బన్ను తినరా? నా తిన్నా సార్, బన్ను తిన్నా సార్ నేను. నాకు ఏం కాలే సార్ నాకు. ఓకే. ఓకే. అసలు అంటే బ్రెడ్ మీరు ఆర్డర్ పెట్టి తీసుకొస్తారు కదా, అవి వారం అంటే 10 రోజులు ఉంటాయా? ఉంటా సార్. ఈ ఈ పాలకోవా మీరే రెడీ చేస్తారు? సార్. ఇలాంటి సందర్భం అంటే ఎక్కడన్నా మీకు ఎదురైందా? ఇప్పుడు 2 రాష్ట్రాలలో అమ్ముతారు కదా, లే సార్. ఏమనుకుంటారు మీ కుటుంబ సభ్యులు? బాధపడుతున్నాం సార్, చాలా బాధపడుతున్నాం సార్. చాలా ఇది ఉన్నాం సార్ మేము. చాలా బాధలు ఉన్నాం సార్. అందరూ చూస్తూనే ఉన్నాం సార్, మాకి నవ్వుతూనే ఉన్నాం సార్ అందరూ సార్. ఓకే. అయితే ఎందుకు అక్కడ పదే ఏదో జిహాద్ అది ఇదని పేర్లు పెట్టి అడుగుతున్నారు కదా, అసలు ఏంది సమస్య? అంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా అమ్ముతున్నారు ఈ పాలకోవా బ్రెడ్కి సంబంధించి? మేము చిన్నప్పుడు చెబుతున్నాం సార్, మేము అమ్ముతున్నాం సార్ మేము. ఓకే. మా నాన్న ముత్తాన అందరూ సార్. ఏమనిపించింది ఓలే? ఎందుకంటే అందరు వచ్చి చుట్టుపక్కల ఉండి మీరేమీ సమాధానం చెప్పలేక మీరు మొత్తం కన్నీళ్లతో ఉండి ఆ బ్రెడ్ తింటున్న సందర్భం తెలంగాణ సమాజం, తెలుగు రాష్ట్రాలు చూసిర్రు. అప్పుడు ఏమనిపించింది మీ మనసులో? నాకు మనసులో అంటే చాలా బాధ అయింది సార్. నాకు బాధలు తిన్నా సార్ నేను. ఓకే. అందరూ ఎక్కిరుస్తానని నేను తిన్నా సార్. నేను బాధలు తిన్నా సార్ నేను. ఏం చెప్తావు, ఏం చెప్పాలనుకుంటున్నావు మొత్తం అందరికీ? ఎందుకంటే ఆ వీడియో అంతా చూసిల్లు కదా, దాని తర్వాత మీరు కూడా సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి అమ్ముతున్నారు కదా, అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు సమాజానికి? అందరూ చిన్న వాళ్ళని నేను కోరుకున్నా సార్. నేను కావపండి సార్.
ప్రతి ఒక్కరు తినాలని నా కోరిక సార్. ఎందుకు అంటే మీరు అమ్మగానే ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వస్తాయి? అందరు మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? అంటే గతంలో ఇట్లా కోవా బన్తో ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డాయా, లేకపోతే కోవా బన్ అంటేనే ఏదో కలుపుతారు సంతానం కాదు అని రకరకాలుగా ఆరోపణలు వినబడుతున్నాయి, ఇవన్నీ నిజమేనా? లే సార్, ఫేక్ సార్ అన్ని సార్, అది అవన్నీ ఫేకా? అవును సార్. మరి మీ మీద ఎందుకు ఈ ఆరోపణ వస్తుంది? అది వీడియో కోసం సార్ అది. సార్ ఓకే, ఏం చెప్తావు ఫైనల్గా ఈ ప్రజలందరికీ? సార్ అంటే మేడారం పోయిన తర్వాత నీ సరికి ఎంతవరకు నష్టమైంది అది ఆ రోజు? ₹1,00,000 పైన అయింది సార్ మాది. మొత్తం ఆ రోజు కింద పడేసి అదంతా? అవును సార్. ఓకే, మొత్తం నలుగురు సార్ మేము. అవును సార్. నలుగురు అమ్మేది ఆడ? సార్ నలుగురు అమ్మేదేనా అక్కడ మేడారంలో? అవును సార్, ఇద్దరు పక్కన ఆడాడ అమ్ముతాం సార్, మేము ఈడాడ అమ్ముతాం సార్ మేము. ఓకే, ఇప్పుడు ఈ పాలకోవా ఈ చక్కెర రవ్వతో తయారు చేసింది ఉన్నది కదా కోవా, ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది ఖరాబ్ కాకుండా? వారం 10 రోజులు సార్. వారం 10 రోజులు బ్రెడ్, వారం 10 రోజులు. దాని తర్వాత మళ్ళీ మీరు మీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రెడీ చేసుకొని మళ్ళీ వెళ్తారు అమ్మడానికి? అవును సార్. ఓకే, మరి దాంట్లో ఏదో కలుపుతారు అనే ఆరోపణ అంటే గతంలో ఎప్పుడన్నా జరిగిందా ఈ సందర్భాలు ఎక్కడన్నా, మీరు కాకుండా వేరే వాళ్ళైనా? లే సార్, అంతా ఫేక్ సార్ అది. ఫేకు సార్ వీటి వాళ్ళు ఎప్పుడు అబద్ధం చెప్పాడు సార్, కరెక్ట్ చెప్తారు సార్. ₹10 సార్ అమ్మేది సార్, మేము ఎక్కువ అమ్మాం సార్ మేము. ఆడికి పోయినా ₹10 సార్, తిరుపతి అయినా యావూరు అయినా ₹10 సార్. ఎంత వస్తుంది దాని మీద ఒక రోజు అమ్ముతే? అంటే మొత్తము మాకు ₹3 వస్తుంది సార్, అంత సార్ మాకి. ఓకే, ఒక బ్రెడ్ కోవా మీద? అవును సార్, ₹3 సార్, ఎక్కువ సార్ మాకి. అంటే ఆ రోజు మొత్తం ఎన్ని అమ్మగలుగుతారు? అంటే 5,000 సార్, మేము 5,000 సార్, 4,000 సార్. ఓకే, అంటే ఒకసారి ₹1,000 కూడా సార్ మేము. ₹1,000, 500, 1,500. అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ ఓలీ. సార్ చూసిరు కదా, అది పరిస్థితి. వాస్తవ దృశ్యాన్ని తెలుసుకోకుండా కొన్ని ఛానళ్ళు అతిక్రమించడం వల్ల వాళ్ళ కుటుంబం ఈరోజు చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే టార్గెట్ మీరు చేయండి. ఎవరిపై చేయాలి? ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు బయట హోటల్కి వెళ్ళగానే మీరు కూర్చున్న టేబుల్ల చుట్టూ సీసీ కెమెరా కాదు, అక్కడుండే కిచెన్ రూమ్ ఎందుకు కనిపించట్లేదు, ఆ కిచెన్ రూమ్లో ఎందుకు సీసీ కెమెరాలు పెట్టట్లేదు, దాంతోపాటు మీరు తినే మసాలాలు గసాలాలు ఏ దేశం నుండి ఇంపోర్ట్ అవుతున్నాయి, ఏం కథ అది తెలుసుకునే ప్రయత్నం చేయరు. సో మొత్తానికి జావేద్ కుటుంబానికి సంబంధించిన వాదనది. మరో సోదరుడితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం 4 వెళ్ళారు, అందులో 2 ఈ బన్కు సంబంధించి పాలకోవా అమ్మేరు. దాంట్లో వీళ్ళ కుటుంబానికి సంబంధించి చాలా సఫర్ అయ్యారు. సో వాస్తవ దృశ్యానికి సంబంధించి మరో వీడియోలో కూడా మళ్ళీ కలుద్దాం.